వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 100 రోజుల పాలనలో చేసింది ఏమీ లేదు, జీరో. ఈరోజు ప్రజలంతా కూడా మరి తెలుసుకున్నారు, ఎవరు చెప్పడం కాదు, కళ్ళారా చూస్తున్నారు. గత ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి, ఇప్పుడున్న 100 రోజుల టీడీపీ ప్రభుత్వానికి డిఫరెంట్ ఏందో అందరూ కూడా చూస్తున్నారు. మరి ఈరోజు వీళ్ళు వారోత్సవాలుగా పెట్టుకుంటే 6 రోజుల పాటు మరి మేము చేసిన అవన్నీ కూడా విడుదల చేసి పత్రాలన్నీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఊళ్ళు తిరగాలి ఎమ్మెల్యేలంతా అని చెప్పేసి చెప్పడం చాలా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అసలు మేము అడుగుతున్నాం, ఏం చేశారంటూ గ్రామాల్లో తిరుగుతారని చెప్పేసి ఈరోజు సూపర్ 6 అంటూ ఆ సూపర్ 6లో ఒక్కటి కూడా చేసిన పాపాన్ని లేదు. ఏదో ఆటోమేటిక్గా ఎప్పటి నుంచో మరి పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది. ఏ సీఎం వచ్చినా కూడా పింఛన్లు అయితే వికలాంగులకు కానీ, విడోస్ కానీ ఎవరికైనా పింఛన్లు అర్హత ఉన్న వాళ్ళకి మరి వృద్ధులకు కానీ పింఛన్లు ఇవ్వడం ఏ గవర్నమెంట్లైనా ఇస్తున్నారు. అది ఏందో వీళ్ళు వచ్చిన తర్వాతనే సాధించామని చెప్పేసి దాన్ని పట్టుకొని మరి ఈ విధంగా ఒక్కటి కూడా గతంలో చెప్పిన ఎలక్షన్ల కంటే ముందు చెప్పిన అన్నీ కూడా మభ్యపెట్టి ఈరోజు ప్రజల్లోకి వెళ్తే వీళ్ళంతా కూడా మరి అందరూ కూడా రాళ్లతో అంటుకుంటారని చెప్పేసి ఒక ఉద్దేశంతోనే వాళ్ళందరికీ అర్థమైపోయింది. అది ఎలాగ మభ్యపెట్టాలనేసి ఈరోజు మరి ఇది ఒక పవిత్రమైన వెంకటేశ్వర స్వామి ప్రసాదం గురించి ఒక సీఎంగా ఉన్న ఆయన ఈరోజు ఆ ప్రసాదాల గురించి మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ప్రజలంతా కూడా ఈరోజు అనుకుంటున్నారు. ఎన్నో కోట్ల మంది జనాభా ఈరోజు మనోభావాలు ఈరోజు చాలా దెబ్బతిన్న పరిస్థితి. ఈరోజు ప్రసాదాల్లో కూడా ఈయన రాజకీయం చేస్తున్నాడని చెప్పేసి ఈరోజు మేమంతా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు, ఏదైనా ఉంటే నీ రాజకీయం ఉంటే ఏదైనా రాజకీయంగా చూసుకోండి, కానీ ఈరోజు భగవంతుణ్ణి, ఏడుకొండల స్వామిని మరి అంత పవిత్రమైన కోట్ల మంది మరి ఆరాధించే దేవుడు కాబట్టి అలాంటి దేవుని పైన కూడా రాజకీయాలు చేస్తున్నారంటే ఏ విధంగా ఉందో ఈరోజు ప్రజలంతా కూడా ముక్కున వేలేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు రాష్ట్రంలో. ఇలాంటి మరి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ మభ్యపెట్టాలా, ఆయన చెప్పిన సూపర్ 6 అన్ని మభ్యపెట్టాలని, ఏదో ఒకటి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఏదో ఒకటి ప్రజలు మభ్యపెట్టాలని ఉద్దేశంతోనే ఇవన్నీ చేశారు తప్ప మరి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకొని ఇలాంటివన్నీ కూడా భగవంతుడు అంటే భక్తి అన్నా ఉండాలి, లేకపోతే భగవంతుడైన ప్రేమైనా ఉండాలి, కానీ ఆయనకి ఏవీ లేవు అనిపిస్తుంది దీన్ని బట్టి చూస్తే. కాబట్టి ఎప్పుడైనా ప్రజలకు హామీలు ఇచ్చేటప్పుడు ఆచి తూచి అడిగేయాలి, కానీ ఆ పథకాలు చెప్తే చేసే విధంగా కూడా అమలు చేసే విధంగా ఉండాలి, కానీ వీళ్ళ దగ్గర అవన్నీ ఏవి లేవు అనేది తెలిసిపోయింది. గతంలో కూడా ఆయన చెప్పింది ఒకటి, చేసినది ఒకటి. ఇప్పుడు కూడా అదే ఎద్దేవాగా కూడా కనిపిస్తుంది వాళ్ళు చేసేటివన్నీ. గతంలో మీరు కూడా తిరుపతి చాలాసార్లు పోయారు, ప్రసాదం కూడా తీసుకున్నారు, ఆ రోజైనా మార్పు అనిపించిందా? ఎప్పుడు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా లడ్డు ఏ విధంగా ఉందో ఆ విధంగానే అన్నీ కూడా మేము ఎన్నోసార్లు మా ఇంటి ఆరాధ్య దేవుడు వెంకటేశ్వర స్వామి మేము ఎన్నోసార్లు దర్శనం చేసుకుంటాం, ఎన్నోసార్లు వడగాని లడ్డు కానీ తీసుకొని వచ్చి పంచిన ప్రజలకు కూడా పంచిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఎక్కడా కూడా అది గతంలో ఎలా ఉండేది అలాగే ఉండేది, కానీ ఈరోజు ఎన్నో ల్యాబ్కి వెళ్తాయి, ఎన్నో టెస్టులు చేసి కానీ దేవుని దగ్గరకు రావు. అవన్నీ కూడా మరి తెలిసి కూడా ఈ విధంగా ఒక సీఎం స్థాయిలో మాట్లాడుతున్నాడంటే ఇవన్నీ కూడా వాళ్ళ సూపర్ 6కు ప్రజల్లోకి వెళ్ళమని చెప్పాడు. 100 రోజుల పాలనలో ఏమీ లేవు. వాళ్ళు తల్లికి వందనం అంటూ 15,000 ఇస్తామని చెప్పేసి ప్రతి బిడ్డకి 15,000 ఇస్తామని చెప్పేసి దానికి కూడా గుండుసున్న చుట్టడం కూడా జరిగింది. తండలకు కూడా గుండెసున్న చుట్టడం జరిగింది. ప్రతి వాళ్ళకి నిరుద్యోగులకు 3,000 అనడం చెప్పింది, 3 ఉచిత సిలిండర్లను కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా జీరో చేసేసినారు. ఈరోజు ప్రజలను మభ్యపెట్టి అవన్నీ కూడా ప్రజలు చాలా ఆక్రోషంతో ఉన్నారు ఇప్పుడు. కాబట్టి అవన్నీ మభ్యపెట్టాలని, ఏదో ఒకటి బురద చల్లాలి, ఏదో ఒకటి సమాజంలోకి తీసుకుపోవాలని చెప్పేసి ఈరోజు ఈ రాజకీయ డ్రామా, ఈ మరి భగవంతుడి ప్రసాదం పైన కూడా జంతువుల కొవ్వుతో ఈరోజు చేస్తున్నారని చెప్పేసి చాలా మరి వినడానికి కూడా మరి చాలా బాధగా అనిపిస్తుంది. ఇలాంటివన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ మాటలన్నీ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి నువ్వేంటివో సూపర్ 6 గతంలో ఏం చెప్పావో ఫస్ట్ అమలు చేయండి. ప్రజలను నమ్ముకున్న వాళ్ళని నమ్ముకానికోకుండా చేయాలి. మీది ఈరోజు నేను తెలియజేస్తున్నా, మీది 100 రోజుల పాలన జీరో అని చెప్పేసి ప్రతి పల్లె ప్రతి మనిషి కూడా అనుకుంటున్నారని చెప్పేసి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాను.